చాప్టర్ 2 స్టార్ట్ చేసే ముందు లెసన్ 4 ప్రాక్టీస్ చేద్దాం. నేను రేపు మార్నింగ్ నుంచి అటెండ్ అవుతూ ఉంటాను అనే సెంటెన్స్ని ఇంగ్లీష్లో చెప్తాం. మార్నింగ్ నుంచి వదిలేయండి, నేను అటెండ్ అవుతూ ఉంటాను. ట్రై చేయండి. I'll have been attending. నువ్వు చేస్తూ ఉంటావు. You'll have been doing. ఆమె మార్నింగ్ నుంచి చదువుతూ ఉంటుంది. మార్నింగ్ నుంచి వదిలేని ఆమె చదువుతూ ఉంటుంది అని పెడదాం. She'll have been studying. అతను కుక్ చేస్తూ ఉంటాడు. He'll have been cooking. వాళ్ళు మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు. మార్నింగ్ నుంచి పక్కన పెట్టండి, వెయిట్ చేస్తూ ఉంటారు. They'll have been waiting. మేము పాడుతూ ఉంటాము మార్నింగ్ నుంచి. అగైన్ మార్నింగ్ నుంచి పక్కన పెట్టండి, పాడుతూ ఉంటాము. Will have been singing. నెక్స్ట్ నాట్ ట్రై చేద్దాం. నేను మార్నింగ్ నుంచి అటెండ్ అవుతూ ఉండను, ఏదో క్లాస్. సో నేను అటెండ్ అవుతూ ఉండను అన్న సెంటెన్స్ ట్రై చేయండి. I'll not have been attending. నువ్వు రేపు మేము వచ్చేటప్పటికి ఆ పని చేస్తూ ఉండవు. నువ్వు చేస్తూ ఉండవు అనే సెంటెన్స్ ట్రై చేయండి. You'll not have been doing. రేపు మేము వెళ్ళేసరికి ఆమె చదువుతూ ఉండదు. ట్రై చేయండి. She'll not have been studying. అతను కుక్ చేస్తూ ఉండడు మేము వెళ్ళేసరికి. He will not have been cooking. వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండరు. అగైన్ మేము వెళ్ళేసరికి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండరు. వెళ్ళేసరికి పక్కన పెట్టండి, వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండరు. ట్రై చేయండి. They'll not have been waiting. మీరు వచ్చేసరికి మేము పాడుతూ ఉండము. We will not have been singing. నెక్స్ట్ క్వశ్చన్ ట్రై చేద్దాం. మీరు వచ్చేసరికి నేను అటెండ్ అవుతూ ఉంటానా? మీరు వచ్చేసరికి పక్కన పెట్టండి, నేను అటెండ్ అవుతూ ఉంటానా? ట్రై చేయండి. Will I have been attending? మేము వచ్చేసరికి నువ్వు చేస్తూ ఉంటావా? Will you have been doing? మనం వెళ్ళేసరికి ఆమె చదువుతూ ఉంటుందా? Will she have been studying? మనం వెళ్ళే టైంకి అతను కుక్ చేస్తూ ఉంటాడా? Will he have been cooking? మనం వెళ్ళే టైంకి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారా? Will they have been waiting? వాళ్ళు వచ్చే టైంకి మనము పాడుతూ ఉంటామా? Will we have been singing? నెక్స్ట్ మనం నాట్తో క్వశ్చన్ ట్రై చేద్దాం. మీరు వచ్చే టైంకి నేను అటెండ్ అవుతూ ఉండనా? ట్రై చేయండి. Will I not have been attending? మేము వచ్చే టైంకి నువ్వు చేస్తూ ఉండవా? Will you not have been doing? మనం వెళ్ళే టైంకి ఆమె చదువుతూ ఉండదా? Will she not have been studying? మనం వెళ్ళే టైంకి అతను కుక్ చేస్తూ ఉండడా? Will he not have been cooking? మనం వెళ్ళే టైంకి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండరా?
విల్ దే నాట్ హ్యావ్ బీన్ వెయిటింగ్. మీరు వచ్చే టైంకి మేము పాడుతూ ఉండమా? విల్ వీ నాట్ హ్యావ్ బీన్ సింగింగ్.